అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమార్. నేను హార్టికల్చర్ ఆఫీసర్ అనంతపురం. నేను అలాగే మా మిత్రుడు సోమశేఖర్ గారు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గాల్దిన్న ఇద్దరు సంయుక్తంగా గత 2 రోజులుగా గాల్దిన్న మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎల్నో పరిస్థితి ఏర్పడింది. ఈ ఎల్నో పరిస్థితుల్లో ముఖ్యంగా మన మండలంలో చీనీ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ చీనీ చెట్లని ఎలా మనము సర్వైవల్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మనకి ఒక 5 పంచవక్ష ప్రణాళికల కింద సూత్రాల కింద ఇవ్వడం జరిగింది. ఈ పంచసూత్రాల కింద ఏంటంటే ముఖ్యంగా ఒకటి, ప్రతి రైతుకి ఫామ్ ఫండ్ కల్పించడం. రెండోది, ప్రతి రైతు పొలంలో వీడ్ మ్యాట్ పరిపించడం. మూడోది, ప్రతి రైతు అవసరమున్న ప్రతి రైతు కల్లా మనము డ్రిప్ సదుపాయం కల్పించడం. అలాగే డబల్ లెటర్ అవసరమైన రైతులకు డబల్ లెటర్ ఇవ్వడం. ఈ 3 చేస్తున్నామండి. వీటితో పాటు ప్రతి తోటలోనూ PMDS కింద 3 రకాలు చేస్తున్నాం. ఒకటి, పెల్టైజేషన్ చేసి మొత్తం భూమి అంతా చల్లించడం ఒకటి. ఎక్కడైతే నీటి వసతి అవకాశం ఉందో అక్కడ కూరగాయల సాగుకు ప్రోత్సహించడం ఒకటి. మూడోది, అది కూడా వీలు కాని పరిస్థితుల్లో ఉలవలాంటి విత్తనాలు చెట్టు పాదిలో డ్రిప్పర్ దగ్గర వేసి చెట్టు చుట్టూ ఆచ్ఛాదనం పచ్చదనం పెంచి వాతావరణంలో వేడి శాతం తగ్గించడం ప్రధానంగా చేస్తున్నామండి. దీనివల్ల నీటి ఆవిరి కావడం తగ్గడం వల్ల ఏదైతే తక్కువ నీళ్ళు ఉన్నాయో దాన్ని సమర్థవంతంగా వాడుకోవడానికి మేము APCNF స్టాఫ్తో కలిసి చేస్తున్నామండి. అలాగే 5వ అంశం ఏంటంటే జూలై 31 తేదీ లోపల ప్రతి ఒక్క చీనీ రైతు, దానిమ్మ రైతు, అరటి రైతు, అలాగే టమోటా రైతు, ముఖ్యంగా ఈ గాల్దిన్న మండలంలో రైతులు, అలాగే ప్యాడీ రైతులు కానీ లేకపోతే కంది రైతులు, పత్తి రైతులు, ఆమ్లం రైతులు, ప్రతి రైతులు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇది వాలంటరీ బేస్డ్ ఇన్సూరెన్సు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి మనం అందరము. చేయించుకుంటే రేపు ఏదైనా ఈ విపత్కర పరిస్థితిలో రైతు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ మనల్ని ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో మేము తిరిగి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు నేను ఇద్దరం సంయుక్తంగా తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. చాలామంది రైతులు యాక్టివ్గా ముందుకొచ్చి ఈ అవకాశాలు వాడుకోవడానికి ముందు రావడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే 3 సంవత్సరాలు పైబడిన చీనీ తోట రైతులు కావచ్చు, 2 సంవత్సరాలు పైబడిన దానిమ్మ రైతులు కావచ్చు, ఏ పంట అయితే మన భూమిలో వేసామో అదే పంట క్రాప్ బుకింగ్లో నమోదై ఉండాలి. ఒకవేళ నమోదు కాకపోయినా మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను ఇచ్చేసి మళ్ళీ మా రైతు సేవా కేంద్రం దగ్గరికి వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రాప్ బుకింగ్లో ఉండే డేటాను మీరు కట్టే ప్రీమియం 2 మీరు లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు తెలివిగా ప్రీమియం ఒక క్రాప్ కట్టేసి కింద ఫీల్డ్లో వేరే పంట ఉంటే అది మిస్ మ్యాచ్ కింద డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కావున ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో, అర్హత గల రైతులు ఉన్నారో, ఎవరైతే ఫార్మర్ యూనిక్ నెంబర్ పొంది ఉన్నారో ఆ రైతులందరూ దీని కింద అర్హులు అవుతారు. కాబట్టి వాళ్ళందరూ 31 తేదీ లోపల ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్, మండల వ్యవసాయ అధికారి గాల్దిన్న. ఇంతకుముందు మా హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పినట్లు ఈ 31 తేదీకి మనకు అన్ని పంటలకు ఇన్సూరెన్స్ ముగిస్తుంది. కాబట్టి సార్ చెప్పిన పంటలతో పాటు కంది, ఆమ్దము, వేరుశెనగ, పత్తి, ఇతర పంటలు ఏదైనా ఉంటే కన్నా 31 తేదీ లోపల ఇన్సూరెన్స్ కట్టుకోవాలని రైతులందరూ కోరడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు బ్యాంకుల ద్వారా కట్టచ్చు. లోన్ తీసుకున్న రైతులు అయితే కన్నా, లేదు లోన్ తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కూడా మీ సేవా సెంటర్ గాల్దిన్న కానీ కల్లూరు, వెనకచెర్ల, ఎర్రగుంటలో ఉండడం జరిగింది. ఇప్పటివరకు గాల్దిన్న మండలంలో 1000 మంది రైతులు ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇంకా మనకు 4 రోజులు, 31 తేదీ 4 రోజులు ఉంది కాబట్టి 31 తేదీ లోపల అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు, పంట వేసిన ప్రతి ఒక్క రైతు ఇన్సూరెన్స్ చేసుకోవాలని ప్రభుత్వం సైడ్ నుంచి విన్నపిస్తున్నాము. ఎందుకంటే ఎల్నో ప్రభావం గాల్దిన్న మండలం మీద చాలా ఉంది. ఈ జూలై మాసంలో గాల్దిన్న మండలంలో 90 mm వర్షం పడాల్సి ఉండగా ఒకే ఒక రోజు 20 mm వర్షం పడింది. మిగతా రోజులంతా కూడా వర్షం పడలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు ఇన్సూరెన్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని రైతులు గుర్తు చేసుకొని ప్రీమియం అందరూ కట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏమంటే, ఎవరైతే బ్యాంకులో రుణాలు పొంది ఉన్నారో మీరు దయచేసి బ్యాంకులో ఒకసారి ఫీల్డ్ ఆఫీసర్ కానీ మేనేజర్ కానీ కలిసేసి మీ వివరాలు చూసుకొని దాని తగ్గట్టుగా వారికి చెప్పిన వారే కడతారు. లేదంటే కూడా మీరు మీ సేవా సెంటర్లో బయటైనా కట్టుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ.